జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విరాజ్ నీ మాట కాదనడనే నమ్మకం నీకుందా? నేను చెప్పాల్సింది మైండ్కి చేరే వరకు చెప్పాననుకుంటున్నాను. కానీ అత్తయ్యగారు, విరాజ్ తన మనసుకి తీసుకుంటేనే కదా మీరు చెప్పింది చేస్తాడు. అంతే కదోదినా, మీరు చెప్పినప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉందో గానీ కోర్టులో చైత్ర తన కళ్ళ ముందుకొచ్చినప్పుడు మాత్రం విరాజ్ మైండ్ కంట్రోల్ తప్పి మనసు యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు గాని విరాజ్ విషయాన్ని ప్రేమ వైపు గాని టర్న్ చేస్తే మన మొహాలు చూసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము. సో వదినా, నువ్వు విరాజ్తో చెప్పిన మాటలు ఎందుకో ఇప్పుడు సరిపోవేమో అనిపిస్తుంది. మాటలతో సరిపోకపోతే వాణ్ణి చేతలతో అయినా ఆపగలను. అర్హత లేనిదాన్ని ఇంటికి కోడలిగా తీసుకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా హంస? ఈ విషయాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను అంటే అది ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండడానికి ఎంత దూరమైనా వెళ్తాననే కదా అర్థం. ఎంతవరకు అంటే ఎంతవరకు వెళ్ళగలం అత్తయ్య గారు? మహా అయితే ఇంకాస్త గట్టిగా చెప్తారు. దానివల్ల విరాజ్ మనసు మారిపోతుందా, లేదా ఇంటికొచ్చేదాన్ని మనం ఆపగలుగుతామా? ఆపగలను. నా ప్రాణం పోతుందేమో కాని దాన్ని మాత్రం కోడలిగా ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అమ్మా, మేం కోర్టుకు బయలుదేరుతున్నాం. మీతో పాటు మేం కూడా వస్తున్నాం ఆనంద్. అత్తయ్య? అవును, వదిన ఇప్పుడే వెళ్దాం అంటుంది. అమ్మా, కోర్టుకి మీరు? తప్పడం లేదు ఆనంద్. ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్లకున్నాయి, ఎవరి నిర్ణయాలు వాళ్లకున్నాయి. కానీ ఇది కుటుంబ విషయం. ఎక్కడ తప్పు జరిగినా ఎప్పటికీ సరిదిద్దుకోలేము, తలెత్తుకొని తిరగలేము. అందుకే రాక తప్పడం లేదు. ఒక్క నిమిషం. ఆ బాటిల్ ఏంటమ్మా? పాయిజన్. మామ్, అవును. తల్లిగా నాకు విలువ లేనప్పుడు ఈ ప్రాణం మాత్రం ఉండి ఏం ప్రయోజనం? అందుకే కోర్టులో నా మాటకి విలువ దక్కితే తల్లిగా తిరిగి ఈ గడపలో అడుగు పెడతాను. ఒకవేళ విలువ దక్కకపోతే ఈ పాయిజన్ తాగి చచ్చి శవమై శ్మశానానికి చేరతాను. ఏం మాట్లాడుతున్నావు? దీంతో నీకు పనిలేదు మోమ్. నీ కొడుకు తల్లిని చంపుకునేంత కిరాతకుడు కాదు. దీని అవసరం నాకొస్తుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు రానివ్వను. భయపడకండి. మంచిగా చెప్పే మాటలేవి మనసుకు రుచించట్లేదు కదా ఎవ్వరికి. అందుకే వదినకి నమ్మకం పోయింది. దిక్కుతోచని స్థితిలో ఈ నిర్ణయానికొచ్చింది. ఆనంద్, ఈ విషయంలో వదినే కాదు, ఈ ఇంట్లో మేమందరం కూడా అదే నిర్ణయంతో ఉన్నాం. అలాంటి మనిషికి కూతురుగా పుట్టిన ఆ చైత్ర ఈ ఇంట్లో కోడలిగా మా పక్కన
మాతో పాటు ఉంటానంటే సహించేది లేదు, భరించేది లేదు. కాదు కూడదు అని తీసుకొచ్చి ఇక్కడే పెడతాము అనంటే మేమెవ్వరం కూడా ఉండం. స్మైలీ, నువ్వేమంటావు? అవును పిన్ని, మనకి ఇంటి గౌరవమే కదా ముఖ్యం. ఆవిడ కూతురుతో సమానంగా నేనిక్కడ ఉండటం నా వల్ల కూడా కాదు. చెప్పాను కదా, నేను ఎవ్వరికీ దీని అవసరం రానివ్వనని. పరువు ప్రతిష్ట అంతే కదా మనకు కావాల్సింది. వాటి కోసమే కదా ఇది. అక్కర్లేదు, మీ ఎవ్వరికీ ఇది అక్కర్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.